నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ వి ఫర్ వొకాబులరీ ఇన్ తెలుగు. మనం ఈరోజు ఇంకొన్ని కొత్త వొకాబులరీ నేర్చుకోబోయే ముందుగా నేను మీకు ప్రీవియస్ వీడియోలో ఇచ్చినటువంటి ఛాలెంజ్ ఆన్సర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకుందాం. మీకు ఇచ్చినటువంటి ఛాలెంజ్ వచ్చేసరికి మెటిక్యులస్ అంటే ఏంటి అనేది ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకుందాం. మెటిక్యులస్ దీన్ని ఎలా పలకాలి, ఇక్కడ ఈ ఇంగ్లీష్ వర్డ్ కిందే ఎలా పలకాలి అనేది తెలుగులో ఇచ్చాను చూడండి. మెటిక్యులస్ అని పలకాలి అంటే క్షుణ్ణంగా పరిశీలించే, లేకపోతే అంటే అత్యంత జాగ్రత్తగా, ఇంకా చెప్పాలి అంటే శ్రద్ధగా, ఖచ్చితంగా అని అర్థం అన్నమాట. సో అర్థమైంది కదా మెటిక్యులస్ అంటే. సో దీన్ని మనం ఎలా చెప్తూ ఉంటాం జనరల్గా డైలీ యూసేజ్లో? కేర్ఫుల్, యాక్యురేట్, కరెక్ట్, ఇంటెన్సివ్, స్ట్రిక్ట్ లేదా అటెంటివ్లీ, ఇంకా చెప్పాలంటే విత్ గ్రేట్ కేర్ అని వాడాల్సిన సందర్భంలో అడ్వాన్స్డ్ లెవెల్లో మనం మెటిక్యులస్ అని వాడతామన్నమాట. మనం ఏ సందర్భాల్లో వాడతాం ఈ వర్డ్ని చెప్పండి? అత్యంత జాగ్రత్తగా అంటే విత్ గ్రేట్ కేర్. సెకండ్ సందర్భం వచ్చేసరికి శ్రద్ధగా అంటే అటెంటివ్లీ. మూడో సందర్భం ఏంటి? ఖచ్చితంగా అంటే ప్రిసైజ్లీ ఆర్ యాక్యురేట్లీ అని చెప్పాల్సిన సందర్భంలో మనం వాడతామన్నమాట అడ్వాన్స్డ్ లెవెల్లో. సో మనం దీన్ని చంకు మెథడ్ ద్వారా, ఇక్కడ బాక్స్లో ఉన్నది చంకు మెథడ్ అండి, కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ కోసం చెప్తున్నాను. చంక్స్ అంటే ముక్కలు, చంక్స్గా చేసిన వాటిని ఏమంటాం మనం? సిలబల్స్ అంటాం. మనకి మెటిక్యులస్లో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? 4 సిలబల్స్ ఉన్నాయి. అసలు చంకు మెథడ్ అనేది దేనికి ఉపయోగపడిద్ది అంటే ఎలాంటి నోరు తిరగనటువంటి ఎంత కష్టమైన పదాన్నైనా ఈజీగా పలకడంతో పాటుగా స్పెల్లింగ్ అనేది తప్పుపోకుండా రాయడానికి ఈ చంకు మెథడ్ అనేది ఉపయోగపడిద్దండి, గుర్తుపెట్టుకోండి. నాతో పాటు కలిపి పలకండి. మెటిక్యులస్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా పలకగలుగుతాము. సో దీన్ని మనం సెంటెన్స్లో మనం ఎలా మాట్లాడాలి అనేది ఇప్పుడు ఎగ్జాంపుల్ ద్వారా నేర్చుకుందాం. ది ఆర్టిస్ట్ paid meticulous attention to every detail. The artist paid meticulous attention to every detail అంటే ఆ కళాకారుడు ప్రతి చిన్న విషయానికి కూడా శ్రద్ధగా దృష్టి పెట్టాడు. అంటే ఇప్పుడు ఆర్టిస్ట్ అంటే ఎవరు? అది ఎవరైనా కావచ్చు. వారు చేసే పని మీద శ్రద్ధ పెట్టారు, అత్యంత జాగ్రత్త వహించారు అని అర్థం అన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈజ్ ఏ మెటిక్యులస్ వర్కర్ హూ నెవర్ మేక్స్ మిస్టేక్స్. షీ ఈజ్ ఏ మెటిక్యులస్ వర్కర్ హూ నెవర్ మేక్స్ మిస్టేక్స్ అంటే ఆమె తప్పులు చేయనటువంటి శ్రద్ధగల ఉద్యోగి. నెవర్ మేక్స్ అంటే ఎప్పటికీ తప్పులు చేయరు, అంటే వాళ్ళ పని మీద అంత క్షుణ్ణమైన పరిశీలన, శ్రద్ధ, ఏకాగ్రత పెట్టే టైపు అని అర్థం అన్నమాట. సో ఈ వర్డ్ గురించి మీకు క్లియర్గా అర్థమైంది కదా. ఈరోజు మనం ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ అడ్వాన్స్డ్ వొకాబులరీ నేర్చుకుందాం. కమింగ్ టు ది టుడేస్ టాపిక్. ఫస్ట్ వర్డ్ వచ్చేసరికి ఆప్టిమిస్టిక్. ఎలా పలకాలి? ఆప్టిమిస్టిక్ అని పలకాలి. ఆప్టిమిస్టిక్ అనేది మనం డైలీ లైఫ్లో వాడుతూనే ఉంటాం, అట్ ద సేమ్ టైం వింటూనే ఉంటాం. అసలు ఆప్టిమిస్టిక్ అంటే ఏంటి? ఆశావాది. ఇంకా మనకు అర్థమయ్యే మన భాషలో చెప్పాలి అంటే భవిష్యత్తులో మంచి జరుగుతుంది అని ఆశిస్తూ నమ్ముతూ బతికే వాళ్ళే ఆప్టిమిస్టిక్ పర్సన్స్ అంటాము. అర్థమైంది కదా. అంటే ఆశతో ఉన్న వ్యక్తి ఎన్ని కష్టాలున్నా కానీ రేపు నాకు మంచి జీవితం వస్తుంది, ఖచ్చితంగా నేను సక్సెస్ అవుతా, నేను గెలుస్తా, ఈరోజే ఉంటాయి కష్టాలు ఖచ్చితంగా అని నమ్మి ఉంటారు కదా. సానుకూల ఆలోచనతో వాళ్ళనే ఆప్టిమిస్టిక్ పర్సన్స్ అంటారు.
అలాంటి ఆలోచనలు కలిగి ఉన్న నేచర్ని ఏమంటాము, ఆప్టిమిస్టిక్ అంటామన్నమాట. ఆప్టిమిస్టిక్ అంటేనే ఎప్పుడూ మంచి జరుగుతుంది అనే సానుకూల ఆలోచన కలిగిన వ్యక్తి యొక్క గుణం. గుణం అంటే ఏంటి, అడ్జెక్టివ్. అంటే ఆప్టిమిస్టిక్ అనేది ఒక అడ్జెక్టివ్ అండి. సో మనం దీన్ని జనరల్గా ఏం యూసేజ్ చేస్తూ ఉంటాం, దీని ప్లేస్లో ఏమని యూజ్ చేస్తూ ఉంటాం, పాజిటివ్, హోప్ఫుల్, చీర్ఫుల్, కాన్ఫిడెంట్, బ్రైట్, ఆస్పీషియస్, షూర్ అని చెప్పాల్సిన సందర్భంలో అడ్వాన్స్డ్ లెవెల్లో మనం ఆప్టిమిస్టిక్ అని వాడుతూ ఉంటామన్నమాట. సో దీన్ని చంకు మెథడ్లో ఎలా పలకాలి, ఆప్టిమిస్టిక్. ఆప్టిమిస్టిక్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాం. దానితో పాటు స్పెల్లింగ్స్ అనేవి మిస్టేక్ లేకుండా రాయగలుగుతాం. ఆప్టిమిస్టిక్లో ఎన్ని సిలబల్స్ ఉన్నాయండి, 4 సిలబల్స్. ఇక్కడ మీకు బాక్స్లో ఉన్నది చంకు మెథడ్, గుర్తుపెట్టుకోండి. సో దీన్ని ఎగ్జాంపుల్ ద్వారా, షీ ఈజ్ ఆప్టిమిస్టిక్ అబౌట్ హర్ ఫ్యూచర్. షీ ఈజ్ ఆప్టిమిస్టిక్ అబౌట్ హర్ ఫ్యూచర్. ఆమె తన భవిష్యత్తుపై ఆశావాదిగా ఉంది అని అర్థం అన్నమాట. సో అర్థమైంది కదా. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఆల్వేస్ ట్రై టు స్టే ఆప్టిమిస్టిక్ ఇన్ టఫ్ సిచ్యువేషన్స్. ఆల్వేస్ ట్రై టు స్టే ఆప్టిమిస్టిక్ ఇన్ టఫ్ సిచ్యువేషన్స్ అంటే కష్ట పరిస్థితుల్లో ఎప్పుడూ కూడా ఆశావాదిగా, ఒక ఆప్టిమిస్ట్గానే ఉండడానికి ప్రయత్నించండి. ఎప్పుడు కూడా హోప్ని కోల్పోవద్దు, మీ మీద నమ్మకాన్ని కోల్పోవద్దు అని అర్థం అన్నమాట. మీకు అర్థమైంది కదా క్లియర్గా. సో నేను ఆప్టిమిస్టిక్కి అర్థం నేనే చెప్పేశాను. మీకు నేను ఈరోజు ఒక ఇవ్వబోయే ఛాలెంజ్ ఏంటంటే, పెసిమిస్టిక్ అంటే ఏంటి, ఆప్టిమిస్టిక్ అంటే నేను చెప్పేశాను కదా, పెసిమిస్టిక్ అంటే ఏంటి, మీకు ఈరోజు ఛాలెంజ్ ఇదే అనమాట. అర్థమైందా? ఖచ్చితంగా తప్పైనా పర్వాలేదు, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్, డెడ్ లైన్. ఇది బాగా తెలుసు మనందరికీ కదా. డెడ్ లైన్ అంటే ఏంటి, గడువు తేదీ. అంటే ఇంకా మనకి అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే నిర్ణయించబడిన సమయం, సమయ పరిమితి. మన భాషలో అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే ఒక పని పూర్తి చేయడానికి నిర్ణయించిన సమయ పరిమితి, చివరి సమయం అని అర్థం అన్నమాట. సో డెడ్ లైన్ అంటే దీన్ని మనం జనరల్గా ఏమని చెప్తూ ఉంటాం, ఏమని వాడుతూ ఉంటాం దీని ప్లేస్లో, ఇవన్నీ కూడా సినానిమ్స్, గుర్తుపెట్టుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు సో టైం లిమిట్, లిమిట్, ఫినిషింగ్ డేట్, టార్గెట్ డేట్, టార్గెట్ టైం అని వాడాల్సిన సందర్భంలో మనం అడ్వాన్స్డ్ లెవెల్లో డెడ్ లైన్ అని వాడుతూ ఉంటాం. ఏమని వాడుతూ ఉంటాం, డెడ్ లైన్. దీన్ని మనం చంకు మెథడ్లో డెడ్ లైన్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాం. స్పెల్లింగ్ కూడా తప్పు లేకుండా రాయగలుగుతాం. దీన్ని ఎగ్జాంపుల్ ద్వారా మనం సెంటెన్స్లో ఎలా మాట్లాడాలి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి, వీ హ్యావ్ టు ఫినిష్ దిస్ ప్రాజెక్ట్ బిఫోర్ ది డెడ్ లైన్. వీ హ్యావ్ టు ఫినిష్ దిస్ ప్రాజెక్ట్ బిఫోర్ ద డెడ్ లైన్ అంటే ఈ ప్రాజెక్ట్ను మనం గడువు తేదీ కంటే ముందే పూర్తి చేయాలి. మనకి ఏదైతే మనకి ఒక సమయ పరిమితి ఇచ్చారో ఆ సమయ పరిమితికి ముందే మనం హ్యాండ్ ఓవర్ చేయాలి అని అర్థం అన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. మిస్సింగ్ ద డెడ్ లైన్ కెన్ ఎఫెక్ట్ యువర్ పర్ఫార్మెన్స్. మిస్సింగ్ ద డెడ్ లైన్ కెన్ ఎఫెక్ట్ యువర్ పర్ఫార్మెన్స్ అంటే గడువు తేదీ గనక మిస్ అయితే నీ పనితీరుపై, అంటే మనం ఎంత కష్టపడినా కానీ ఆ టయానికి కంప్లీట్ కాకపోతే పనితీరుపై ప్రభావం చూపుతుంది. అంతే కదా. ఇప్పుడు మనకి ఆఫీస్లో ఉద్యోగాలు చేస్తున్నప్పుడు వాడు పర్టికులర్ టాస్క్కి టైం లిమిట్ ఇస్తాడు. 2 వీక్స్ అనో 3 వీక్స్ అనో.
ఆ టైంలో గనక మనం దాన్ని కంప్లీట్ చేయలేకపోతే వాడు మొహం పట్టుకొని అడుగుతాడు. మిగతా వాళ్ళు చేసినప్పుడు నువ్వెందుకు చేయలేకపోయావు, నీది పర్ఫార్మెన్స్ అనేది చాలా పూర్గా ఉంది, నీదేం నీ వర్క్ ఏం అంతగా బాగోలేదని బ్యాడ్ కామెంట్స్ వస్తాయి కదా. సో అందుకనే మనం గడువు తేదీలోపే పని అనేది చేయాలి అనేది అర్థం అనమాట. సో మీకు క్లియర్ కదా, అర్థమైంది కదా. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్, నాస్టాలజిక్. నాస్టాలజిక్ అంటే గతకాలపు వ్యామోహం. అంటే ఏంటి నాస్టాలజిక్ అంటే ఏంది, గతకాలపు వ్యామోహం ఏంది అనుకుంటున్నారా? అంటే గతాన్ని గుర్తు చేసుకొని భావోద్వేగంగా అంటే సంతోషంగా అనిపించుకోవడమే నాస్టాలజిక్ అని అర్థం అన్నమాట. ఇంకా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే ఏదైనా చూసినప్పుడు కానీ ఏదైనా విన్నప్పుడు తన పాత జ్ఞాపకాలు గుర్తొచ్చి భావోద్వేగం అంటే వాళ్ళు అది బాధగా అయినా ఫీల్ అవ్వచ్చు, లేకపోతే సంతోషంగా అయినా ఫీల్ అవ్వచ్చు అనమాట. అర్థమైంది కదా. నాస్టాలజిక్ అంటే జ్ఞాపకాలు గుర్తు చేసుకునే భావాన్నే నాస్టాలజిక్ అంటారు. అంటే ఇది ఒక లక్షణం అన్నమాట. అంటే ఏంటి, అడ్జెక్టివ్. నాస్టాలజిక్ అనేది ఒక అడ్జెక్టివ్ అండి. దీని ప్లేస్లో మనం జనరల్గా ఏం వాడుతూ ఉంటాం, సెంటిమెంటల్, రిగ్రెట్ఫుల్, ఎవకేటివ్, డ్రీమీ, స్టిక్కీ అని చెప్పాల్సిన సందర్భంలో అడ్వాన్స్డ్ లెవెల్లో మనం నాస్టాలజిక్ అని వాడుతూ ఉంటామన్నమాట. దీన్ని మనం చంకు మెదడులో నాస్టాల్జిక్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాం. వర్డ్ కూడా స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా రాయగలుగుతాం. దీన్ని మనం ఎగ్జాంపుల్ ద్వారా లిజనింగ్ టు దట్ సాంగ్ మేక్స్ మీ నాస్టాలజిక్. లిజనింగ్ టు దట్ సాంగ్ మేక్స్ మీ నాస్టాలజిక్ అంటే ఆ పాట వింటూ ఉంటే నాకు పాత జ్ఞాపకాలు గుర్తొస్తాయి అని అర్థం అన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. I get nostalgic whenever I visit my school. I get nostalgic whenever I visit my school. నేను ఎప్పుడైనా సరే నా పాఠశాలకు వెళ్ళినప్పుడు లేదంటే నా పాఠశాలలో చూసినప్పుడు నాకు ఎప్పుడు కూడా గతం గుర్తుకు వస్తుంది. ఈ సెంటెన్స్కి ఎంతమంది రిలేటివ్ ఉన్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎవరికైనా మన చిన్నప్పటి జ్ఞాపకాలు అనేవి చాలా వాల్యుబుల్ అండ్ అసలు అవి తలుచుకున్నప్పుడు చాలా సంతోషంగా ఫీల్ అవుతాం, బాధగా కూడా ఫీల్ అవుతాం, మళ్ళీ చిన్నపిల్లలం అయిపోతే బాగుండు అని. సో అర్థమైంది కదా నాస్టాలజిక్ అంటే. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్, స్పాంటేనియస్. ఇది మనందరం వినేవాడే, మాట్లాడేవాడే, కానీ కొంతమందికి దీని అర్థం అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తెలియదు. ఇప్పుడు నేర్చుకుందాం ఎలా పలకాలి. స్పాంటేనియస్ అని పలకాలి. స్పాంటేనియస్ అంటే సహజ సిద్ధంగా వచ్చే ఆన్సర్. అంటే ఎలాంటి ప్లాను లేకుండా, ఎలాంటి ముందే ఆలోచించకుండా సహజ సిద్ధంగా ఇమీడియట్గా జరిగేదాన్నే స్పాంటేనియస్ అంటాము. అంటే సహజమైన, ముందుగా ఆలోచన లేని, తక్షణంగా జరిగిపోయే అని అర్థం అన్నమాట. మనకు అర్థమయ్యే విధంగా సింపుల్గా చెప్పాలి అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనం కింద పడ్డామనుకోండి, అమ్మ అంటాం వెంటనే, అవునా? అది మనం ఏమైనా ప్రీ ప్లాన్ చేసుకున్నామా? లేదు కదా. ఇప్పుడు మనం ఏదైనా పాములు, ఏదైనా భయంకరమైన చనిపోయిన వాటిని చూసినప్పుడు పెద్దగా కేకలేస్తాం. అదేమన్నా ప్రీ ప్లాన్ చేసుకున్నామా? లేదు కదా. ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్ సడన్గా చూసామనుకోండి, అయ్యో అని అరుస్తాం. ఇవన్నీ కూడా స్పాంటేనియస్గా సహజ సిద్ధంగా వచ్చే పనులు, సహజ సిద్ధంగా మనకు వచ్చేవి. సో ఇలా సహజ సిద్ధంగా జరిగే వాటిని చెప్పడానికి మనం అడ్వాన్స్డ్ లెవెల్లో స్పాంటేనియస్ అని వాడుతూ ఉంటాం అన్నమాట. క్లియర్ కదా, అర్థమైంది కదా స్పాంటేనియస్ అంటే ఏంటో. సో మనం దీని ప్లేస్లో జనరల్గా ఏం వాడతామనేది ఇప్పుడు చూద్దాం. ఆటోమేటిక్, మెకానికల్, రిఫ్లెక్స్, అన్ఫోర్స్డ్, అన్ప్లాన్డ్, ఇంపల్సివ్, అన్విల్లింగ్ అని చెప్పాల్సిన సందర్భంలో అడ్వాన్స్డ్ లెవెల్లో మనం స్పాంటేనియస్ అని వాడుతూ ఉంటామన్నమాట.
దీన్ని మనం చంకు మెదడులో ఎలా పలుకుతాం? స్పాంటేనియస్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాం. దీన్ని ఎగ్జాంపుల్ ద్వారా హర్ స్పాంటేనియస్ స్పీచ్ ఇంప్రెస్డ్ ది ఆడియన్స్. ఆమె సహజంగా చెప్పిన ప్రసంగం ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంటే ఎలాంటి కల్పితాలు లేకుండా, ఆర్టిఫిషియల్ ఫ్రాగ్రెన్స్ లేకుండా మాట్లాడుతూ ఉంటారు కదా, స్ట్రైట్ ఫార్వర్డ్గా జనరల్ ఎగ్జాంపుల్స్ చెప్తూ అవి అందరినీ ఆకట్టుకుంటాయి అన్నమాట. సో అర్థమైంది కదా. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఇప్పుడు. హిజ్ స్పాంటేనియస్ డెసిషన్ సర్ప్రైజ్డ్ ఎవ్రీవన్. హిజ్ స్పాంటేనియస్ డెసిషన్ సర్ప్రైజ్డ్ ఎవ్రీవన్. అతని యొక్క అనూహ్య నిర్ణయం అంటే చెప్పకుండా సహజ సిద్ధంగా అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. అంటే ముందే చెప్పకుండా ఇమీడియట్గా చెప్తే అందరు ఆశ్చర్యపోతారు కదా, అదే అర్థం అన్నమాట. సో అర్థమైంది కదా క్లియర్గా. నేను ఈరోజు మీకు ఇవ్వబోయే ఛాలెంజ్ ఆల్రెడీ చెప్పేశాను. ఏంటది? పెసిమిస్టిక్ అంటే అర్థం ఏమిటి, దీని ఎన్ని సందర్భాలలో వాడతాం, దీని ఎగ్జాంపుల్స్ ద్వారా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది, ఈ వర్డ్స్ అన్నీ కూడా అందరికీ యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికైనా యూస్ఫుల్ ఉంది అంటే కనుక షేర్ చేయండి తప్పకుండా, మర్చిపోకుండా. మీరు ఈరోజే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఆశీస్సులు ఇలాగే ఉండాలి, మీ సపోర్ట్ ఇలాగే ఉంటుంది అని ఆశిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.